యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉపయోగించులోపరి ఈరోజు వచ్చి మనం అన్నీ కూడా ఎంపీ కాటన్స్ విత్ బ్లౌజ్ శారీస్ అండి. మీనా కాటన్స్లో కొన్నేమో పోచంపల్లి డిజైన్స్లో ఉన్నాయి, కొన్నేమో విత్ జరీ బోర్డర్స్. ఇంతకు ముందు కూడా చాలా రిలీజ్ చేసాం మనం, మళ్ళీ వచ్చినాయి మన దగ్గరికి అవి. కాకపోతే అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ అండి. ఓకేనా. అలాగేనండి, ముందుగా చెప్పే మాట ఏంటంటే నో సిఓడి ఆప్షన్ అండి, అలాగే నో రిటర్న్స్ అండ్ నో ఎక్స్చేంజెస్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. మీకు ఏ శారీ కావాలో అది కరెక్ట్గా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. పైన 2 నెంబర్స్ ఇస్తున్నాం, ఒక్క నెంబర్లో మాత్రమే మీరు స్క్రీన్ షాట్ పెట్టండి. రెండిట్లో పెడితేనండి మేము ఇద్దరు బుక్ చేస్తాం అనుకుంటున్నాం అనమాట, మాకు కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకే మీరు ఒకే ఒక్క నెంబర్లో పెట్టండి. ఓకేనా. మీరు బుక్ అయిన తర్వాత శారీ అవైలబుల్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా మీకు వెంటనే రిప్లై ఇచ్చి అమౌంట్ వేసేసేయండి అని చెప్పి ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. కొత్త వారి కోసం చెప్తున్నానండి, కొంచెం అందరూ గమనించుకోగలరు. అలాగేనండి, డిటీడీసీ కొరియర్ సర్వీస్ మీ ఏరియాలో ఉందో లేదో తెలుసుకొని ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి శారీస్. లేకపోతే ఏంటంటే మీరు అమౌంట్ వేసేసి బుక్ అయిపోయిన తర్వాత అడ్రస్లు రాసేటప్పుడు అప్పుడు మేము చూసుకొని అయ్యో ఇది కొత్త అడ్రస్ లాగా ఉంది, ఆ ఊరికి ఉందా లేదా అని మేము కనుక్కొని మీరు కనుక్కొని లేకపోతే మేము పంపించేసిన తర్వాత అందలేదని మీరు, అవన్నీ మనకి చాలా తలనొప్పులు అవుతాయండి. దానికోసం మనం ఏం చేస్తానంటే మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందో లేదో కనుక్కొని ఉంటే మాత్రమే శారీస్ బుక్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికండి ఇవి చాలా ఇచ్చాం మనం, ప్యూర్ కాటన్స్ అండి. ఇవి కస్తూరి పేరుతో రిలీజ్ చేశారనమాట. ఇవి కూడా ఎంపీ కాటన్స్ అండి, చాలా బ్రాండెడ్. అయితేనండి ఇవి విత్ బ్లౌజ్తో ఉంటాయండి. అసలు ఎంత బాగుంటుందంటేనండి శారీ కొంచెం ఇప్పుడు ఏంటంటే మనకి గంజి మీద ఉండటం వల్ల ఇలా స్టిఫ్గా ఉంటుంది, మనకి ఉతుకుల మీద కొంచెం మెత్తపడుతుంది. కానీ అవసరాన్ని బట్టి మీరు గంజి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ బ్యూటిఫుల్ శారీస్ అండి. మనకి బోర్డర్ వచ్చేటప్పటికి థ్రెడ్డే, కానీ ఇది జరీ, మనకి వెంకటగిరి శారీస్ జరీ లాగా ఉంటుంది అన్నమాట ఇది. ఓకేనా. బోర్డర్ చూడండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఒకలాంటి మట్టి కలర్ లేదా బ్రౌన్లో ఒక షేడ్ అవుతుందండి. దాని మీద మనకి రమ్మ గ్రీన్, డార్క్ బ్రౌన్, రస్ట్ కలరు అండ్ బ్రౌన్, తర్వాత డ్రై మెహందీ, ఇన్ని కలర్స్తో ఇచ్చాడనమాట. పైన కింద బోర్డర్ అండి. అసలు ఆఫీస్ కానీ లేదా డైలీ యూజ్ కానీ ఏంటంటే తర్వాత చక్కగా మనకి గుళ్ళకి దీనికి అఫీషియల్గా కానీ చాలా అందంగా ఉంటాయండి శారీస్. చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి. ఇంతకుముందు నేను చాలా ఇచ్చాం మనం, ఇవి మధ్యలో ఆగిపోయినాయి, మళ్ళీ వచ్చినాయి అన్నమాట. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో అసలు. బ్యూటిఫుల్ పళ్ళు అండి, చూసారా ఎంత బాగుందో చూడండి స్ట్రైప్స్తో. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటున్నాయి. దీనికి పళ్ళు ఏమి ఇచ్చాడో బ్లౌజ్ కూడా మీకు అదే ఇచ్చాడండి. బ్లౌజ్కి కూడా మనకి బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అలాగే శారీ అంతా కూడా మనకి చక్కటి ఫ్లవర్ డిజైనేనండి, ఫ్లోరల్ డిజైన్ చూసుకోండి. ఓకేనా. శారీ అంతా ఇలా ఉంటున్నాను, అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఏ ఏజ్కైనా సరే శారీ హెవీగా లేదండి, అట్లానే ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. ప్యూర్ కాటన్స్ అండి ఇవి, ఎంపీ కాటన్స్. ఓకేనా. అదిగోండి బ్లౌజ్ పీస్ ఇది. శారీ కాస్ట్ వచ్చి 1175 అండి. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండి. అదర్ దాన్ దిస్ 2 స్టేట్స్ అంటే ఆంధ్ర తెలంగాణకి ఫ్రీ అండి. అక్కడి నుంచి ఏ స్టేట్కైనా కూడా శారీకి 80 రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్. అట్లాగే ఇది కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఒకలాంటి బ్రౌన్ అని చెప్పాను కదా, అదేనండి సేమ్ బ్యాక్గ్రౌండ్, కాకపోతే ఏంటంటే ఫ్లవర్స్ను డిజైన్స్ మారినాయి అన్నమాట. ఇది వచ్చేటప్పుడు కొంచెం పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. ఇవి చూసుకోండి, మీరు పెట్టేటప్పుడు కూడా మీరు నాకు కూడా క్లియర్గా పెట్టాలండి, ఎందుకంటే అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది చూసుకోవాలి. ఇదేమో దీంట్లోకి వచ్చేటప్పటికి మరూన్ వచ్చింది, మనకి డార్క్ బ్లాకిష్ మెరూన్ అవుతుందన్నమాట, లేదా బర్గండీ కలర్ అంటే మన బీట్రూట్ కలర్ లాగా దగ్గరలో ఉన్నట్టు ఉందండి. చూడండి, ఇది పళ్ళు పార్ట్. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్, పైన కింద జరీ థ్రెడ్స్ కలర్లో ఉండే బోర్డర్ అండి. ఇది జరీ అయితే కాదు, జరీ థ్రెడ్స్తో ఉండేది, నల్లబడదు, ముడతబడదు. ఏంటంటే శారీ చివరి వరకు ఇలాగే ఉంటుందండి, చూసుకోండి. ఇది కూడా విత్ బ్లౌజ్ శారీ అండి. దీని మీదకి ఇది ఇచ్చాడు బ్లౌజ్, చాలా బాగుందండి. పెద్ద బ్లౌజులు చాలా అందంగా ఉన్నాయి, చక్కగా కుట్టించుకోవచ్చండి. ఇదిగోండి కాటన్ బ్లౌజెస్. ఇదిగోండి, ఇంకేనా.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎంత అందంగా ఉందోనండి శారీ. ఇక చూడండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. బ్యూటిఫుల్ అండి శారీ మాత్రం. శారీ కాస్ట్ వచ్చి మనకి 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. ఓన్లీ మన 2 స్టేట్స్కి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి. దీంట్లోనే ఇది ఇంకొకటండి. ఇది వచ్చేటప్పుడు కొంచెం మనకి ఇదేంటంటే బ్రిక్ కలర్, అంటే ఇటుకరాయి రంగు అంటాం కదా, ఆ రంగులాగా ఉందన్నమాట. ఇది పువ్వులు కూడా అలా అదే రంగులో ఉన్నాయి, ఫ్లవర్స్ కూడా. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది చూసారా. దిస్ ఇస్ బ్లౌజ్ అండి ఈ శారీకి. ఇదిగోండి, పళ్ళు వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ రస్ట్ కలర్ లాగా ఉందండి. ఇటుకరే రంగు అంటాం కదా, అలా ఉందన్నమాట ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బార్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంది. కడితే చాలా అందంగా ఉంటాయండి చీరలు. వెరీ బ్యూటిఫుల్ శారీస్ అండి. ఇక చూడండి ఎంత బాగుందో. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. దీని మీదకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి వైలెట్ కలర్ అండి. బ్యాక్గ్రౌండ్ ఒకటేను, కానీ కలర్ వైలెట్ మాట. ఫ్లవర్స్ చూసారా, వైలెట్ ఫ్లవర్స్ వచ్చినాయి దీంట్లో. అట్లాగే మనకి బ్లౌజ్ కూడా వంకాయ రంగు అంటారు కదా, అది వైలెట్. వంకాయ రంగు కూడా కదా, వైలెట్ అంటారు అంతే. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుందండి. డైలీ యూజ్కి బాగుంటాయండి. హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ఇవి. ఇగో పళ్ళు పట్, ఫ్రంట్ పట్. చీరంతా కూడా ఇలా ఫ్లవర్స్ ఉంటాయి, మొత్తం ఫ్లోరల్ డిజైన్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీదకి బ్లౌజ్. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. దాంట్లోనే ఇది ఇలాంటి ఆరెంజ్ కలర్ లాగా ఉందండి. ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలిస్తే ఎట్లా ఉంటుందో ఆ రంగులో ఉందన్నమాట. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. బ్యాక్గ్రౌండ్ అయితే ఒకటేనండి మీకు. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, అందుకే అంత అందంగా ఉన్నాయండి. పువ్వులు కూడా చాలా అందంగా వచ్చినాయి అన్నమాట. ఎంపీ కాటన్స్ అండి ఇవన్నీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అలాగే దిస్ ఇస్ బ్లౌజ్ అండి. ఓకేనా. ఏముందోనండి చీర అయితే, ఎంత బాగుందోనండి అసలు. ఇక చూడండి ఎంత అందంగా ఉందో. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి. అసలు ఎంత మెటీరియల్ చాలా బాగుందండి, ఎక్సలెంట్ మెటీరియల్. చాలానండి, కొన్ని వందల చీరలు ఇచ్చేసాం మనం ఇంతకుముందు. ఇవి ఇంకా కొంచెం పెద్ద బోర్డర్స్ వచ్చినాయి అప్పుడైతే. కాస్ట్ కూడా వేరే ఉందనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. కానీ ఇది వచ్చేటప్పటికి మనకి రామా గ్రీన్ అండి. రామా గ్రీన్ అంటే ఇదిగోండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. మంచి కాటన్స్ అండి. ఎంత బాగుందో చూడండి. పళ్ళు రామా గ్రీన్ అండి, చంద్రకాంత రంగు అంటారు కదా, రెండు కలిపి ఉందన్నమాట. ఇదిగోండి
దిస్ ఇస్ పళ్ళు పాట్, బర్గండి కలర్ అంటారు కదా అదే. దిస్ ఇస్ పళ్ళు పాట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1175 ఫ్రీ షిప్పింగ్ అండి. 2 స్టేట్స్కి కూడా ఫ్రీ షిప్పింగ్. 2 తెలుగు రాష్ట్రాలకి, 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్. తెలంగాణ అండ్ ఆంధ్ర, అదర్ స్టేట్స్ మాత్రం ఈచ్ శారీకి 80 రూపీస్ పడుతుందండి షిప్పింగ్ చార్జెస్. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ మరూన్ అవుతుందండి, బ్లాకిష్ మరూన్ అన్నమాట ఇది. ఎంత బాగుందోనండి శారీ, బ్యూటిఫుల్ అండి. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇగో నాది కూడా కొంచెం మ్యాచ్ అయింది బ్లౌజు. ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1175, 1175 రూపాయలండి శారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికండి మీనా కాటన్స్లోనే ఇవన్నీ క్యాటలాగ్, అవి కూడా క్యాటలాగ్ శారీసే ఇవి కూడానండి. బ్రాండెడ్ నేమ్ 1250, 100% కాటన్ అండి. ఇవన్నీ కూడా పోచంపల్లి డిజైన్స్. ఇవి చాలా రిలీజ్ చేసాము, అప్పుడు దొరకలేదు, చాలా మందికి అడిగారు. నేను కూడా మళ్ళీ చాలా కష్టపడి తెప్పించాల్సి వచ్చింది వాళ్ళతో. ఇగోండి, ఓపెన్ చేసి కట్టుకుంటే శారీ ఇలా ఉంటుంది. చేయగలిగినంత వరకు ఓపెన్ చేసి చూపిస్తానండి. విత్ బీపీ అండి ఇవి కూడా. ఇవన్నీ కూడా మీనా కాటన్స్ అండి, ప్రీమియం క్వాలిటీ, చాలా మృదువుగా చాలా బాగుంటుందండి మెటీరియల్. తీసుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు వీటి గురించి, ముందు తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు అండి. చాలా బాగుంటుంది అన్నమాట, 100% కాటన్స్ ఇవి. బ్లౌజ్ కింద పడింది. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందోనండి, మెటీరియల్ చాలా మృదువుగా ఉందండి. మన ప్యూర్ సిల్క్ మెటీరియల్ లాగా ఉంది చూడటానికి. అంటే ఇప్పుడు నేను టచ్ చేస్తే అలా ఉంది నా ఫీలింగ్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. పైన కింద బోర్డర్ ఉంటుంది ఇలా చూడండి, మల్టీ కలర్స్తో ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి శనగపిండి రంగు అవుతుంది అన్నమాట. పైన కింద కూడా బోర్డర్ వచ్చింది, వితౌట్ జరీ అండి. ఇవి కొండలంచి వచ్చింది బోర్డర్స్కి, పోచంపల్లి డిజైన్ అండి ఇవి. ఇగో ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ కింద పడింది, ప్లెయిన్ విత్ బోర్డర్ ఉంటుంది. ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి మీకు 1250 అండి. 1250 మన 2 తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ అండి, ఆంధ్ర అండ్ తెలంగాణ. అదర్ దాన్ ఆ 2 స్టేట్స్ కాకుండా ఇంకెక్కడికైనా కూడా 80 రూపీస్ అండి ఈచ్ శారీకి. ఇదిగోండి, ఈ శారీ ఓపెన్ చేసి కట్టుకుంటే గ్రే కలర్ అండి, దానికి మరూన్ అండ్ మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే, డార్క్ అండ్ లైట్లో ఇచ్చాడు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఓపెన్ చేసి కడితే ఇలా ఉంటుంది శారీ, చాలా బాగుందండి. పైన కింద బార్డర్ కూడా కొత్త రకంగా ఉంది. బా ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ శారీ. ఎవరు తీసుకుంటారు కానీ, ఆఫీస్ యూజ్ బాగుంటుంది, డైలీ యూజ్ బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి శారీ అయితే, ఎంత వెయిట్లెస్ ఉందోనండి. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, ఎంత బాగుందో చూడండి. ఇది బ్లాక్ కదండి, ఎలిఫెంట్ అంటే మనకి అంటే ఎలిఫెంట్ గ్రే అంటే మన గ్రే కలర్లోనే డార్క్ మాట, బాగా డార్క్. అది చూసారా, బార్డర్ ఎంత బాగుందో, స్ట్రైప్స్లో ఇచ్చాడు బార్డర్ అంతాను. ఈ చీరంతా కూడా ఇలా చెక్స్ వచ్చినాయండి, మళ్ళీ మధ్యలో కూడా ఇంకా చెక్స్ ఉన్నాయండి, అంటే అవుట్ లైన్స్ కింద ఇచ్చాడు అనమాట. ఓకేనా. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి ఇదిగోండి బ్లౌజ్ పీస్, ఇది బ్లౌజ్ పీస్ అండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. 100% ప్యూర్ కాటన్స్ అండి, మీనా కాటన్స్ ఇవి. ఇది వచ్చేటప్పటికి మీకు
ఇది ఇంకొక రకమైన గ్రే అండి. బా కడితే ఎంత అందంగా ఉందోనండి. చూడండి, శారీ ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుందండి. బా చాలా అంటే చాలా బాగుందండి. ఏ చీరకా చీర బాగుంది ఓపెన్ చేస్తుంటే. చాలా బాగుందండి. ఇది ఇంకొక టైప్ డిజైన్. బా ఎంత బాగుందో చూడండి. అసలు ఇది ఒకలాంటి ఏమవుతుందంటే రెడ్ అండ్ మెరూన్ కలిస్తే ఎలా ఉందో అలా. ఇదంతా కూడా బ్లాక్ కాదండి, నేవీ బ్లూ. ఇది డార్క్ నేవీ బ్లూనా బ్లాక్, బ్లాక్ లాగానే ఉందండి. ఎందుకంటే మంచిది, నేను బ్లాక్ అనే చెప్తాలేండి. మళ్ళీ ఎవరైనా గబిక్కిని బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు తీసుకొని మాకు బ్లాక్ ఇచ్చారంటారేమో, ఇక ముందే చెప్తున్నాను. అనేది బ్లాక్ కిందే వస్తుందండి. అందుకో చూడండి, శారీ అంతా కూడా ఇలా చెక్స్ వచ్చినాయండి. ఓకేనా, ఇటు పక్కకేమో బ్లాక్ వచ్చింది, ఇటు పక్కకేమో మెరూన్ వచ్చింది అనమాట. అదే రెడ్, డాట్ రెడ్. ఇది కూడా పోచంపల్లి డిజైన్ అనండి. చూడండి పళ్ళు ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. పైన కింద బోర్డర్ అండి. ఇదిగో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఉంది. ఓకేనా, శారీ కాస్ట్ వచ్చి మనకి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి ఒకలాంటి మీకు బ్లూ అంటే లైట్ అండ్ డార్క్లో ఉంటుంది అన్నమాట. బ్లూ అండ్ యాష్ కలర్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందండి. ఇది కూడా మళ్ళీ బోర్డర్ ఒకటేనండి, గీతలు వచ్చినాయి. ఇదిగోండి ఇండిగో బ్లూ అండి ఇది బ్లౌజ్. బా ఇంత బాగుందోనండి. మెటీరియల్ మాత్రం, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. స్మూత్గాను, ఎంత వెయిట్లెస్గా ఉందండి. అసలు వీటి నన్ను అడిగితే వీటికి మనకు గంజి కూడా అక్కర్లేదండి. అంటే స్టిఫ్గా కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. దీంట్లో గ్రీన్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్. డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో. ఓవరాల్ శారీ అలా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి మనకి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా కొంచెం గ్రే కలర్లోనే ఉందండి. కింద గ్రీన్ కలర్ వచ్చిందన్నమాట బోర్డర్. డార్క్ మెరూన్ అండి, బ్లాకిష్ మెరూన్ వచ్చింది పళ్ళు. గ్రీన్, ఇది ఒక రకమైన గ్రీన్ బ్లౌజ్ అండి. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకం ఉంది. శారీ అంతా కూడా చెక్స్ వచ్చినాయి, లోపల కూడా డిజైన్ ఉందండి. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ మనకి పోచంపల్లి డిజైన్ అండి. ఓపెన్ చేసి కడితే శారీ ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మనకు కొంచెం కోరా కలర్ ఆర్ శనగపిండి కాదు, కోరా కలర్లో ఉందండి. పోచంపల్లి డిజైన్లో బ్లౌజ్ పీస్ అండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. చాలా బాగుందండి. కడితే చాలా చాలా అందంగా ఉంటుందండి శారీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
నో ఎక్స్చేంజ్ అండి, నో రిటర్న్స్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే, ఓకేనా. ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా చక్కటి బోర్డర్ వచ్చిందండి. 100% కాటన్స్ అండి, ఇవి ఎంపీ కాటన్స్. ఇదిగోండి బ్లౌజ్ పీస్ 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఒకలాంటి బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి బ్రౌన్ అండి, లైట్ బ్రౌన్లో ఉంది. ఓపెన్ చేసి కడితే ఈ రకంగా ఉంటుంది శారీ. మోస్ట్లీ అన్నిటికీ ఒకటే బొమ్మలు పెట్టినట్టున్నాడు. ఇది కూడా మళ్ళీ చక్కగా పైన గీతలు వచ్చినాయి బోర్డర్కి. ఇదిగోండి బ్లౌజ్ అండి, దిస్ ఇస్ రమ్మ గ్రీన్ బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి పళ్ళు అసలు. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ శారీ అండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది కూడా కొంచెం గ్రే కలర్ లాగానే ఉంది, యాష్ కలర్ అండి. దాని మీద మనకి రెడ్ అండ్ డార్క్ నెవీ బ్లూ లాగా ఉందండి. బ్లాకిష్ నెవీ బ్లూ, రెడ్, మస్టర్డ్ ఎల్లో, చాలా కలర్స్తో ఇచ్చారు. ఇదిగోండి ఎలిఫెంట్ బ్లాక్ అండి, ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ అని చెప్పచ్చు. ఇదిగోండి బ్లౌజ్ పీస్. బ్లాక్ లాగా అంటే చూస్తే గబిక్కిన బ్లాక్ లాగా అనిపిస్తుంది, కానీ బ్లాక్ అంత డార్క్ బ్లాక్ అయితే కాదు. ఇదిగోండి ఇది పళ్ళు పంట. ఎంత బాగుందో చూడండి పళ్ళు, పెద్ద పెద్ద పళ్ళులండి చీరలకి, ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి ఇవి. ఇగో ఫ్రంట్ అండ్ పళ్ళు పంట కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి పోచంపల్లిలోనండి. బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి మీకు చక్కటి ఒకలాంటి కొంచెం బ్రౌన్ అండ్ శనగపిండి కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. పైన కింద కొండలు ఇచ్చాడు, ఇట్లా చీరంతా ఇలాగే ఉంటుందండి, ఓకేనా. ఇంతకుముందు ఇంకో చీర చూపించినట్టున్నాను సేమ్ శారీ, కొన్ని డబల్స్ వచ్చినాయి అన్నమాట, అందుకోసమని. చూసారు ఎంత బాగుందో పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు అండి, మంచి రెడ్ అండ్ కొంచెం బ్లాక్ కాంబినేషన్ లాగా ఉంది, చూసుకోండి. ఇగో ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మీకు ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అండి, ఇది దీని మీదకి బ్లౌజ్ పీస్. ఇది వచ్చేటప్పటికి మనకి ఐ థింక్ వైలెట్ లాగా ఉందండి, ఇది వైలెట్ వచ్చింది ఇక్కడ, అంటే బ్లూ అండ్ వైలెట్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒకలాంటి బ్రౌను, శనగపిండి బ్రౌన్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇదండి, ఈ కలర్. మళ్ళీ మీకు మేము పెట్టేటప్పుడు అండి, అంటే మీరు అడిగిన తర్వాత మీరు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు మేము పెట్టేటప్పుడు మేము వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్తో తీస్తామండి. అప్పుడు లైట్గా డార్క్గా పడతాయి, అది ఎందుకనేది మరి నాకు కూడా తెలియదు. బట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీకు పెట్టేటప్పుడు కూడా. ఇంతకంటే ఫస్ట్ మీకు చూపించినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుందండి, లైట్ పడింది డార్క్ పడింది అని చెప్తున్నామండి, ఓకేనా. అది కొంచెం గమనించుకోవాలండి అందరూ. దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి పళ్ళు. గ్రీన్ అండ్ ఒకలాంటి బ్లూ అండ్ అది ఇండిగో బ్లూనో మరి ఏదో నాకు అర్థం కావట్లా. ఇగో ఫ్రంట్ అండ్ పళ్ళు పట్టండి.
కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1250 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది ఆల్రెడీ సెకండ్ శారీ ఉందండి. ఇది గ్రే కలర్ మీద మెరూన్ బార్డర్తో, అందుకే ఇంకేది చూపించట్లేదు. ఓకేనా, ఈ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. దయచేసి అందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్స్ రావట్లేదు. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మంచి మంచి చీరలతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.